టమాటాలు అయినవి ఉండండి. దోసపాదు, ఈ దోసపాదు మధ్యలో అండి టమాటాలు, టమాటా మొక్కను బాగా అలిమేసింది దోసపాదు. అవన్నీ తీయడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఇక లోపలికి వెళ్ళి కొయ్యాల్సి వచ్చింది. ఇగోండి దోస పిందులు కూడా ఎక్కువ ఉన్నాయి. టమాటాలో కూడా పిందులు ఎక్కువ ఉన్నాయండి. 2 చెట్లు కాయలు ఇలా ఉన్నాయి. ఇగోండి గుత్తులు గుత్తుల్లాగా ఉన్నాయి. 2 చెట్లు అయితే కోసం, కుండీలోనేమో చెర్రీ టమాటాల కోసం అండి. ఇవన్నీ కూడా చిక్కుడుపాదు, కాకరపాదు, దోసపాదు, ఆ 3 టమాటా చెట్లని అలివేసినాయి. అవి తీస్తున్నా కానీ దాటినే పట్టుకుని ఉంటున్నాయి. దోసపాదే బాగా వచ్చేసింది. ఇగో ఈ టమాటా పిందులు అవి ఇలా ఉన్నాయండి. ఇదేనండి ఈరోజు అయితే టమాటాల కోసము ఈ చెర్రీ టమాటాలు కుండీలో వేసింది. ఇంట్లో పెట్టుకుందాం. అమ్మాయి అయితే కరివేపాకు చెట్టు అలాగా ఇక్కడ దొడ్డువైపుకి వెళ్ళి గుమ్మం దగ్గర ఇలా గోడకి ఎక్కించింది. ఇదిగోండి ఈ మొక్క అయితే కరివేపాకు మొక్క. పక్కింటి వాళ్ళు ఇండియా పెడుతూ మొక్కని వేళ్ళ ఇంట్లో పెట్టారు. ఇది ఇక్కడికి వచ్చాక ఇది ఇలా ఉంది. ఆ మొక్క కూడా ఈ మొక్క వాళ్ళు వచ్చాక తీసుకుంటారు. ఇలా ఇంట్లో పెట్టి పెంచుకుంటారు కరివేపాకు. ఇవేనండి ఇవి కుండీలు దొడ్డు వైపున ఉన్నాయి. ఆ పాదు దోసపాదు వచ్చేసి బాగా వీటిని కూడా చుట్టేస్తుందని అవన్నీ క్లీన్ చేసాం. ఇక పుదీనాకు కుండీ, టమాటాలు, గోంగూర కుండీలకి అన్నిటికి పాకేస్తుంది. అది తీసానండి, అన్నీ తీసి వరుస పెట్టాం. చూడాలి. ఉంటానండి. టమాటా మొక్కల్లోకి ఇవి అసలు కనిపించట్లేదు. వీడియో తీయడానికి ఇదిగా ఉందని ఇగోండి ఇలా ఉన్నాయి. ఇవి కోసిన కాయలు ఇవి చిన్న కాయలు అయితే ఇవి ఇలా ఉన్నాయి. దోసపాదు బాగా ఇది ఏంటి ఇవి ఇలా ఉన్నాయండి. ఇవన్నీ పిందులు. ఇవన్నీ టమాటా మొక్కలు. అప్పుడు 3 మొక్కలు ఉన్నాయన్నాను కదా, అవి మేము ఒక కాయ కోసుకున్నాం. ఇగో ఈ రోజుకైతే ఇగో ఊరు వెళ్తున్నాం. చెర్రీ టమాటా చెట్టు, ఒక చెట్టు కాయలు ఇవిగానండి. ఈ 3 చెట్లు కాయలు ఇవేనండి ఈరోజు హార్వెస్ట్. ఈ 2 పచ్చిమిరపకాయలు ఇలా ముగ్గుతున్నాయి. ఇవి చిన్ని కాయలు అవుతున్నాయండి. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్.